హలో అండి. నమస్తే. వెల్కమ్ టు వంటల హరివిల్లు. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ కోసం ఎలాంటి పిండి నానబెట్టలేదా? ఏ బ్రేక్‌ఫాస్ట్ చేయాలా అని ఆలోచిస్తున్నారా? ఇలాంటి టైంలోనేనండి 10 నిమిషాల్లోనే చేసుకోవచ్చు సేమియా ఉప్మా. చాలా ఈజీ పద్ధతిలో చూపిస్తాను రండి. ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకొని మనం ఏ కప్పుతో అయితే సేమియా కొలుచుకుంటామో అదే కప్పుతో 3 కప్పుల వాటర్‌ని తీసుకుంటున్నానండి నేనిక్కడ. అంటే నేను 2 కప్పుల సేమియా తీసుకుంటానన్నమాట. 2 కప్పుల సేమియాకి 3 కప్పుల వాటర్. 3 కప్పుల వాటర్ కొలుచుకొని స్టవ్ పైన ఫ్లేమ్ పెట్టేసి వాటర్‌ని బాయిల్ చేస్తూ ఉండండి. మరొక స్టవ్ పైన పాన్ పెట్టేసి అందులో 4 టీ స్పూన్‌ల ఆయిల్ వేసేసి అందులో కాసిన్ని జీలకర్ర, ఆవాలు వేసి అవి కాస్త చిటపటమన్నాక 4 పచ్చిమిర్చి చీలికలు కూడా వేసుకోండి. వీటిని ఫ్రై చేయండి. ఇవి ఫ్రై అయ్యాక మాత్రమే 4 కరివేపాకు రెబ్బల్ని కూడా వేసుకోండి. ఇందులోనే ఒక టీ స్పూన్ పల్లీలు, ఒక టీ స్పూన్ శనగపప్పు, ఒక టీ స్పూన్ మినపప్పు, ఒక టీ స్పూన్ నువ్వులు, ఒక టీ స్పూన్ జీడిపప్పు వేసుకొని కాస్తంత ఫ్రై చేయండి. ఇందులోనే ఒక పెద్ద ఉల్లిపాయను కూడా చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి. కాస్తన్ని క్యారెట్ ముక్కలు కూడా వేసుకొని అన్నింటినీ కలిపి చక్కగా ఫ్రై చేస్తూ ఉండండి. ఇవన్నీ చక్కగా ఫ్రై అయిన తర్వాత మనం ఏ కప్పుతో అయితే వాటర్ కొలుచుకున్నామో అదే కప్పుతో సేమియాని తీసుకుంటున్నాను నేనిక్కడ. 2 కప్పుల సేమియాని తీసుకున్నాను. ఈ సేమియా మొత్తం పోపుతో కలిసిపోయి చక్కగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేస్తూనే ఉండాలి. 1, 2 నిమిషాలు ఫ్రై చేస్తూనే ఉండండి కంటిన్యూయస్‌గా కలుపుతూ. సేమియా ఈ ఆయిల్‌లో ఫ్రై అయితే చాలా బావుంటుందండి. పొడి పొడిలాడుతూ వస్తుంది. సేమియా మొత్తం పోపుతో కలిసిపోయి చక్కగా ఫ్రై అయింది కదా అండి! ఇప్పుడు మనం పక్కనే వేడి చేసుకున్నటువంటి వాటర్‌ని తీసుకొచ్చి ఇందులో వేసేయండి. వేడి నీళ్ళే వేసాం కాబట్టి చాలా త్వరగా ఉడికిపోతుందండి సేమియా. ఈ టైంలోనే మన ఉప్మాకి సరిపడా సాల్ట్‌ని కూడా వేసుకోండి. సేమియా మొత్తం సగం పైనే ఉడికింది కదా అండి! ఇప్పుడు ఇందులోనే కాస్తంత కొత్తిమీర వేసేసి చక్కగా కలుపుకొని ఇంకాస్త దగ్గర పడే వరకు వెయిట్ చేద్దాం. అంతే అండి. మన సేమియా ఉప్మా రెడీ అయిపోయినట్టే. చూస్తున్నారు కదా! ఎంత పొడి పొడిగా వచ్చిందో అతుక్కోకుండా. మీరు కూడా ఒకసారి నేను చెప్పిన విధంగా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం వంటల హర్విల్లు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.